హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్తిమీర రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తా. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నా, అందులో ఆయిల్ పోసుకున్నా. కొంచెం సాజీరా, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, బగారాకు, కొంచెం స్టార్ వేసినా అండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసినాను. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు కలిపి కూడా పేస్ట్ చేసుకున్నానండి. ఇదంతా అందులో వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం తగినంత ఉప్పు, ఒక స్పూను నెయ్యి కూడా వేసాను. ఇదంతా బాగా కలుపుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నా. కొంచెం గరం మసాలా పొడి కూడా వేయాలి. ఇదంతా బాగా కలుపుకున్నాను. 1 గ్లాసున్నర బియ్యం అందులో వేసానండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం కారం వేసుకోవాలి. ఉప్పు అది సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నా. ఇంకొంచెం కొత్తిమీర కూడా పైనుంచి వేసుకొని ఒక 3 విజిల్స్ వస్తే రైస్ రెడీ అయిపోతుంది. ఇంకోండి, రైస్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది, బిర్యానీ లెక్క. నేను దొండకాయ మసాలా కర్రీ చేశాను. చపాతీతో తింటున్న రైస్ కూడా చాలా బాగుంది.